హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను సొరకాయ గారెలు చూపిస్తున్నాను తెలంగాణ స్టైల్లో. దానికి కావాల్సినవి ఒకసారి చూడండి. తగినన్ని పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా మీడియంలో అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఒక లేత సొరకాయని తురుము చేసి పెట్టుకున్నాను. ఇందాక ఇది మిక్సీ పట్టిన పేస్టు. ఈ సొరకాయ తురుములోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే ఒక 5 మినిట్స్ నానబెట్టి వేసాను. అండ్ అలాగే కొంచెం పల్లీలు ఉంటే దూరగా వేయించుకోవడం వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేయలేదు. ఇంకా ఇలాగే ఇందాక మిక్సీ పట్టి పెట్టిన కారము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి ఉన్నాయి కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ వేయాలి. తర్వాతకి ఈ సొరకాయ తురుములో ఎంత వాటర్ అయితే ఉంటుందో ఆ వాటర్కి సరిపడంత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అంటే సపరేట్ వాటర్ వేయకూడదు. ఈ సొరకాయలో ఆల్రెడీ తురుము చేస్తే దాంట్లో కొంచెం లిక్విడ్ లాగా వాటర్ వస్తుంది కదా, ఆ తడితోనే బియ్యం పిండి ఎంత కలిస్తే అంత కలపాలి. ఈ కన్సిస్టెంట్లో కలపాలి. తర్వాతకి ఇప్పుడు కొంచెం చివరిగా నువ్వులు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర. ఒక మందపాటి కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి చిన్న చిన్న ఉండలు రౌండ్గా చేసి దానిపైన పెట్టి ఇలా గ్యారెల్లాగా చేసుకోవాలి. రౌండ్గా మధ్యలో హోల్ పెట్టాలి కంపల్సరీ. అంటే మధ్యలో హోల్ ఉంటే ఏంటంటే మంచిగా కాలుతుంది, అది సొరకాయ తురుము కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా ఆయిల్ వేడయ్యాక ఇలా ఆయిల్లో సరిపడాన్ని వేసి ఇలా మంచిగా రెడ్ కలర్లోనే కాల్చాలి. ఎందుకంటే పైన రెడ్ ఉన్న లోపల కాలకపోవచ్చు. మంట అయితే కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతుంది కానీ లోపల సరిగ్గా కాలదు, తినడానికి టేస్ట్ కూడా అంత బాగోదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలి కంపల్సరీగా. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా చేయొచ్చు, చాలా ఈజీగా. ఇది ఒకసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ టైం చేసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ సొరకాయతో అంత బాగుంటుంది ఇది. ఇదనే కాదండి, సొరకాయతో ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.